मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వదలండిరా, వదలండి నన్ను. వీళ్ళు తరుముకుంటూ వచ్చేది చూస్తే నా కథ అయిపోతుంది అనుకుంటా. అరే అలా చూడండి, ఎవరో పదండి అతను వెనకాల వెళ్దాం. అరే కాపాడండి, కాపాడండి. అరే పుష్పేందర్, ఎక్కడున్నావురా? అలా చూడండి, మన సూపర్ స్టార్ గారు వెళుతున్నారు. ఓహో ఆహా హే 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 ఆహా ఆహా. అరే దగ్గరికి మీరు రాకండి, దగ్గరికి మీరు రాకండి. బాగా ఇరుక్కున్నాను, పబ్లిక్ దగ్గర నేను ఇరుక్కున్నాను. ఇక్కడి నుంచి పారిపోతాను. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను తీసుకెళ్ళండి, లేదా ఖచ్చితంగా నేను ఊరుకోను. ఎవరు బంగారం నువ్వు? నా పేరే చంపా. ఆటోగ్రాఫ్ ప్లీజ్. అరే మీరందరూ నా ఫ్యాన్సా? నేను అనవసరంగా భయపడ్డానే. తీసుకోండి, అందరూ ఆటోగ్రాఫ్ తీసుకోండి. తీసుకో, ఇదిగో తీసుకో. ఓకే బంగారు, నీకు వేసిస్తాను. తీసుకోండి, సెల్ఫీ తీసుకోండి. అమ్మా పదరా, తప్పుకోండిరా, తప్పుకోండి. రే దొరికాడు, మన కిడ్నాప్ చేసి తీసుకువెళ్దాం. సరే మీకు ఏమి కావాలి? మీకు కూడా ఆటోగ్రాఫ్ కావాలా? మాకదేమి వద్దు, మేము మీకు మసాజ్ చేస్తాం. మసాజ్ కదరా, కిడ్నాపింగ్. సూపర్ హీరోని సూపర్ గా కిడ్నాప్ చేయబోతున్నాం. ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే గిలగిలా కొట్టుకుంటారు కదా. పద. నన్ను కిడ్నాప్ చేయకండి రా, వదలండి, నన్ను వదలండి, వదలండి. మన డైలాగ్ అందరికి నచ్చేసింది అనుకుంటాను. విజిల్ వేస్తున్నారు. అరే ఇది పోలీసులు వేసే విజిల్ రా. రా ఇక్కడి నుంచి పారిపోదాం. పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. సార్ మీకేం కాలేదుగా? కానీ నీ గురించి నేను కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తాను. మూడోసారి నన్ను కిడ్నాప్ చేయడం కోసం ప్రయత్నించారు. మీ సెక్యూరిటీ ఎందుకు పని చేయడం లేదు? సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈసారి మీకు సెక్యూరిటీ గార్డ్ గా వచ్చే వాళ్ళతో వీళ్ళు మాత్రం కాదు సార్, ఎవరు పెట్టుకోలేరు. అలాగా? అలాగైతే అది ఎవరో చెప్పు చూద్దాం. ఇప్పుడు చూపిస్తాను, నీకు నా కుంపు మూవ్ ఏంటో. రెడీ, స్టడీ, ట్రిగర్, వారియర్, పవర్. కుక్షికి టోషిబా. ఇప్పుడు చూడండి నా కుంఫు. ఇదిగో ఇదే నా కుంఫు. నేను చెప్పదు వినండి.
నా మీద చేసుకుంటారా? గొడవ జరిగేటప్పుడు మధ్యలో రాకూడదని కాస్తైనా మీకు తెలుసుండాలి కదా పాండా సార్. ఎలాగో నేను అనుకున్న విషయం జరగబోతోంది. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నాకు మాత్రం కాదు, ఈ ప్రపంచమే మిమ్మల్ని నమ్ముతోంది. మా పవర్ తోనే చెప్తున్నారా? లేదు. మరెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ చేశాను కదా. మీరందరూ కలిసి నాకు ఒక హెల్ప్ చేయాలి. తమ్ముడు, పోలీస్ వాళ్ళు మనల్ని హెల్ప్ అడిగితే మనం ఎక్కడికి వెళ్తాము? ఇలాంటి పోలీసుని నేను ఇప్పుడే చూస్తున్నాను. లేకపోతే నా జాబ్ పోతుంది. ఎలా అవుతుంది? ప్రశ్న అడగండి, మేము సమాధానం చెప్తాము. నేను ఏమంటున్నానంటే నన్ను జాబ్ నుంచి తీసేస్తారని. అయితే పదండి, అది ఎక్కడికి వెళ్ళకుండా మనం ఆపుదాము. బన్నీ, జోర్దార్, మీరు రైల్వే స్టేషన్ కి వెళ్ళండి. పప్పెట్, నువ్వు నాతో పాటు ఎయిర్పోర్ట్ కి రా. ఇన్స్పెక్టర్ పాండా, మీరు త్వరగా వెళ్ళి ఈ సిటీ మొత్తం సీల్ పెట్టేయండి. గాడిద పోతుందని చెప్పింది ఆయన పనిని. నిజంగానే తెలివైన వాడు. సార్, అసలు ఏం చెయ్యాలి? నేను మిమ్మల్ని ఒక సెక్యూరిటీ పని కోసం తీసుకువెళ్ళబోతున్నాను. అతన్ని 3 సార్లు కిడ్నాప్ చేసినా తప్పించుకున్నారు. 3 సార్లు? అది సరేగానే ఎవరు తను? అది ఎవరో కాదు, మన సూపర్ స్టార్. ఆ సూపర్ స్టారా? అవును. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. లెక్క బాగా చూస్తే కరెక్ట్ గా సరిపోతుంది. ఆయన గురించే కదా మీరు చెప్తోంది? అవును పోపట్, అవును. నేను ఆయనకి చాలా గొప్ప ఫ్యాన్. అవును, మేము ఆయన సినిమాలు మొత్తం చూసాము. చెప్పి కొడతాంట్రా. ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఇదెలా ఉంది? ఇలాంటివి చాలా చూసాము మేము. అతని సెక్యూరిటీ కోసమే మమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. వావ్! మేము రెడీ. వావ్, ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంది కదా. అంతేకాదు చాలా పెద్దగా కూడా ఉంది. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా. ట్రాఫీస్ అన్ని చూసారా? నేను ఇంకా అసలు నమ్మలేకపోతున్నాను మనం ఇంత గొప్ప సూపర్ స్టార్ ఇంట్లో ఉన్నామని. నువ్వు ఇది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఒక్కసారి అక్కడ చూడు, ఎవరు వస్తున్నారు. సార్ వీళ్ళ సార్. సార్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. అరే, నాకు పుష్పేంద్ర అంటే అసహ్యం. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళతో నేను చెప్పాను ఫ్యాన్స్ ని లోపలికి వదలొద్దని. సార్ వీళ్ళు ఫ్యాన్సే, కానీ వీళ్ళు మీ సెక్యూరిటీ కోసం వచ్చారు. మీరు మనిషి మంచివారే, మనసు మంచిదే. చూడ్డానికి వీళ్ళు పిల్లల్లా ఉన్నారే. సార్, మిరియాలు చిన్నవైనా గానీ కారం గోప కంటుతుంది. ఎనీ డౌట్స్? అరే అరే, బలే బలే, నువ్వు చాలా మంచి డైలాగ్ వేసావు. నేను నెక్స్ట్ సినిమాలో యూజ్ చేసుకుంటాను. సార్, మీరు ఈ డైలాగ్ మాట్లాడకండి. మాట్లాడారు అంటే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అరే, వీడు చాలా ఫన్నీ. లేదు లేదు, నేను హనీ. అది సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటంటే ఎటువంటి ప్లాను లేదు. ఎనీ డౌట్స్? అద్భుతమైన పంచులు వేస్తున్నావు, సూపరు. నువ్వు నాకు రైటర్ గా వచ్చేస్తావా? ఇలా చూడండి సార్, వీళ్ళు ఎన్ని క్రిమినల్స్ ని ఇప్పటి వరకు పట్టుకున్నారో. బలే బలే, సూపరు. ఇక కిడ్నాపర్స్ నా దగ్గరకు కూడా చేరుకోలేరు. కానీ మాకు కావాల్సింది కిడ్నాపర్స్ మిమ్మల్ని వెతుకొని రావడమే. అరే, నేను వీడు స్నేహితుడు అనుకున్నాను, కానీ శత్రువు అయ్యేటట్టున్నాడే. అని చెప్పేది కరెక్టే. కిడ్నాపర్స్ గనక వచ్చారంటే మేము వాళ్ళని వెంటనే పట్టుకుంటాం. ఎనీ డౌట్స్? అవును కదా, ఇది నేను ఆలోచించలేదే. మీరు దిగులు పడకండి, మేము మీ స్టాఫ్లుగా మారి ఎప్పుడు మీతోనే ఉంటాం. కానీ ఒక విషయమే అర్థం కావడం లేదు. ఇన్ని ఎందుకు ఎవరు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? అలా కొట్టు దెబ్బ. నా పేరు సింగా. కానీ నాతో తలపడ్డానికి ఎవరొచ్చినా సరే వాళ్ళు అయిపోతారు అసహ్యంగా. ఇకపైన మీరు నా కళ్ళ ముందు కనపడకూడదు. జనాలు ఉండే చోట ఎవరైనా వెళ్ళి కిడ్నాప్ చేస్తారట్రా? అరే సార్, మమ్మల్ని చేయబట్టారు. ఒంటరిగా ఉన్నప్పుడు కిడ్నాప్ చేద్దాం అనుకున్నాం, కానీ వాడు జనాల్లోకి వెళ్ళిపోయాడు. అండర్ వరల్డ్ డాన్ అని చెప్పుకుని ఇంతవరకు మనం ఒక్కరిని కూడా కిడ్నాప్ చేయలేకపోయాం. మేము అండర్ వరల్డ్ డాన్ అవడానికి ఆశపడలేదు, యాక్టర్ అవడానికి ఆశపడుతున్నాం.
ప్లీజ్ మీరు మా కోసం ఒక చిన్న రోల్ అయినా ఇవ్వాల్సిందే. అది ఖచ్చితంగా ఒక రన్నింగ్ రోల్ అయి ఉండాలి. ఎందుకురా ఇలా పిచ్చితనంగా మాట్లాడుతూనే ఉన్నారు? నేను హీరో అయ్యానంటే మీకు కూడా మంచి మంచి వేషాలు వస్తాయి కదరా. అవును సార్, మీరు ఒక ఫేమస్ విలన్ కదా, ఎలా హీరో అవుతారు? నేను హీరో అవ్వాలరా, హీరో. విలన్గా నటించి నటించి నాకు చిరాకు వచ్చింది. కానీ హీరో రోల్స్ మాత్రం ఆ పనికి రాని సూపర్ స్టార్ కి మాత్రమే వస్తూ ఉన్నాయి. అందుకనే అతన్ని కిడ్నాప్ చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత హీరో రోల్స్ అన్ని కూడా నాకే వస్తాయి. ఈసారి అతన్ని ఖచ్చితంగా కిడ్నాప్ చేసి మీ ముందు నిలబెడతాం. నాకు వచ్చిన కోపానికి మిమ్మల్ని ఏం చేస్తానో తెలియట్లేదు. మీరిద్దరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు పనికి రావట్లేదు. మీరు అస్సలు దిగులు పడకండి, ఈసారి ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాం. రేపు షూటింగ్ ఉంది కదా, అక్కడికి మేము డాన్సర్ వేషం వేసుకుని అతన్ని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాం సార్. ఖచ్చితంగా ఇది జరుగుతుంది సార్. వాడిని రేపు షూటింగ్ స్పాట్ నుంచే మేము కిడ్నాప్ చేస్తాం. ఇక నిన్ను ఎవరు కాపాడలేరు సూపర్ స్టార్. రే బన్నీ, నేను ఒక విషయం మర్చిపోయాను. ఇప్పుడు మన రోల్ ఏంటి? నేను బాడీ గార్డ్, జోర్దార్ ట్రైనర్, పపట్ మేకప్ మ్యాన్, నువ్వు స్పాట్ బాయ్. ఓకే. మనం వచ్చేసాం. వావ్, ఈ సెట్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంతకీ సార్ ఎక్కడ ఉంటారు? అదిగో అక్కడే ఉన్నారు. భలే భలే, నా వాళ్ళు వచ్చేసారు. రండి రండి, త్వరగా రండి. అట్ యువర్ సర్వీస్ సార్. మేము ఎప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం సార్. ఆహా సూపర్ స్టార్, రండి షాట్ కి వెళ్దాం. టేక్ సిద్ధంగా ఉంది. స్టార్ట్ మ్యూజిక్. డాన్సర్లను రమ్మను. వాళ్ళను త్వరగా రమ్మను. సూపర్ స్టార్ ఎంట్రీ. టేక్ 1 అండ్ యాక్షన్. అందరూ అలర్ట్ గా ఉండండి, వాళ్ళు ఎప్పుడైనా వచ్చి అటాక్ చేస్తారు. ఏంటి? ఆపండి. ఇప్పుడు నువ్వు మా సార్ని ఎందుకు ఉరిమి చూస్తున్నావో చెప్పు. కట్ 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 కట్. అరే, కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకే ఒక్క మినిట్కే దువ్వెనతో ఇలా దువ్వితే సరిపోతుంది. ఎనీ డౌట్స్? ఏం చేయను, సార్ అందాన్ని నేనే కదా చూసుకోవాల్సింది. ఆయన చూడడానికి ఎప్పుడు అందంగా ఉండాలి కదా. మ్యూజిక్ వేయండి, త్వరగా డాన్స్ ఆడండి. సూపర్ స్టార్, సూపర్ స్టార్. మన సూపర్ స్టార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? కట్ కట్ కట్. ఇంకా నేను ఎలా కట్ చేయాలి? యాపిల్ ని కట్ చేసే కదా తీసుకొచ్చాను. ఏరా రే, టేక్ టైం లో ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఇది టేక్ టైం కాదు, ఇది సార్కి ఫ్రూట్స్ తినే టైం. బ్రేక్. అడిగో వెళ్తున్నాడు సూపర్ స్టార్. ఒక పని చేద్దామా, మనం కూడా వాళ్ళతో వెళ్ళి కలిసిపోదాం.
ఏంటో ఇదంతా? నాకు వాళ్ళని చూస్తుంటే భయంగా ఉంది. సార్ దిగులు పడకండి, వాళ్ళని మేము చూసుకుంటాం. సెక్యూరిటీ, ఎవరు ఒక్కడికి కూడా ముందుకు వేయకూడదు. అందరూ దూరంగా ఉండండి. చెప్పాను కదా ఎవరు రాకూడదు అని. ఆయన్ని వదిలేయి, ఆయన నా స్నేహితుడు. లేదు, మనం ఎవరిని వదిలిపెట్టకూడదు. వాడు నా స్నేహితుడు, నిజానికి వాడు నా తమ్ముళ్ళంటి వాడు. అలాగా, సరే వెళ్ళండి. మిత్రమా, నా షూటింగ్ కూడా ఈ పక్కనే జరుగుతూ ఉంది. అప్పుడే నీ షూటింగ్ ఇక్కడ జరుగుతుందని నేను విన్నాను. అందుకే నీకు హలో చెప్పి వెళ్దామని వచ్చా. నేనంటే నీకు ఎంత ఇష్టము. మనం ఇక్కడ ఉంటే రిస్క్. పద డ్రెస్సింగ్ రూమ్ కి. నేను కొత్త సినిమా సైన్ చేశాను. విలన్ కోసం నీ పేరే రికమెండ్ చేశాను. విలన్ కి ఏ డైలాగు లేదు. కనిపించినప్పుడల్లా ఆ ఊ ఓ ఆ ఓహో అలా అంటే చాలు. నీ డైలాగ్ చెప్పడంలో నేను చాలా ఫేమస్. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. అందువల్లే జనాలకి నేనంటే చాలా ఇష్టం, తెలుసునా? పంచు డైలాగ్ నువ్వేస్తే ఇక నన్ను సూపర్ స్టార్ గా ఎవరు అంగీకరిస్తారు? సార్, షాట్ రెడీ అయింది. సరే, మళ్ళీ కలుద్దాం. డాన్సర్స్ అందరూ ఇటువైపు రండి, త్వరగా. ఏమైంది? ఏం లేదు, దోమలు చంపుతున్నాను. 3 and action. ఏంటిది? కొడుతున్నారా లేకపోతే డాన్స్ చేస్తున్నారా? అమ్మో, రే తప్పించుకుందాంరా, లేకపోతే ఇరుక్కుపోతాం. అరే, వీళ్ళ రోజు వచ్చిన ఆ దొంగలే కదా. మేముండగా సూపర్ స్టార్ ని ఎవరు ముట్టుకోలేరు, జాగ్రత్త. తింటేనే గొడవ పడగలను. తన్ను వరకు వెళ్తుంది ప్లేటు, వచ్చేటప్పుడు తీసుకొస్తుంది గన్ను. సార్, ఈ రోజు నేను కొట్టే కొట్టుడికే వాళ్ళ ఫేస్ కట్టే మారిపోవాలి. మమ్మల్ని కాపాడండి. కాపాడాలా? వెళ్ళి ఆ చెట్టు వెనకాల దాక్కోండి, వెళ్ళండి. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. వాళ్ళు డాన్సర్స్ గ్రూప్ లో దాక్కున్నారు. అందరూ ఆగండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగండి. ఇంతమందిలో వాళ్ళని వెతకడం కష్టం. మీరు సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చారా? నన్ను చూస్తే కిడ్నాపర్ లా ఉందా? అరే, మీరు అమ్మాయి అన్నమాట. అవును, అయినా సరే నేను కొడతాను. ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారో తెలియడం లేదే. పట్టుకున్నాం. ఇద్దరు నోరు మూసుకుని రండి. మేం మాట్లాడకూడదా?
నువ్వు నోరు మూసుకుని ఉండు. ఈ రోజు మొత్తం మాకు వేస్ట్ అయిపోయింది. రా అక్క, ఇలాంటి సినిమాలో మనం వర్క్ చేయకూడదు. వీళ్ళు వేరే ఎవరో. నోరు ముయ్యండి. వీళ్ళు ఎవరని నాకు చాలా బాగా తెలుసు. మీరు ఒక బాడీ గార్డ్లా? పట్టపగలే ఇద్దరు వచ్చారు కిడ్నాప్ చేయడానికి. వాళ్ళని మీరు పట్టుకోలేకపోయారు. మీరేం బాడీ గార్డులు? అరే తప్పించుకున్నావురా నువ్వు. నేను తప్పించుకోవడానికి కారణం నువ్వే. మీరు సంతోషంలో సహనాన్ని కోల్పోయారు. వీడు నా చిన్న తమ్ముడు. వీడి వల్ల ఈ రోజు నేను తప్పించుకున్నాను. అవును, ఎలాగైతేనే మా అన్న రక్షింపడ్డాడు. సంతోషం. నాకెక్కడో కొడుతోందే. ఈ రోజు నేను నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. సార్, మీ డాన్స్ స్టైల్ నిజంగా చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి ఈ డాన్స్ నాకు బాగా తెలుసు. మా నాన్నను దోమ కుట్టినప్పుడల్లా ఇలాగే గోక్కుంటూ ఉంటారు. తరువాత నేల మీద పడుకుని అలా పొర్లుతూ ఉంటారు. సార్, ఈ కిడ్నాపర్స్ ఎవరై ఉంటారు సార్? తెలీదు, కానీ ఐ హేట్ కిడ్నాపర్స్. వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళ చివరి ప్రయత్నం వృధా అయిపోయింది. ఇంకోసారి దగ్గరికి వస్తే ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు దగ్గరికి రాలేరు. ఎనీ డౌట్? అరే డైలాగుల మీద డైలాగులు వేస్తున్నావు. దీన్ని కూడా నేను నెక్స్ట్ సినిమాలో యూజ్ చేసుకుంటాను. సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కిడ్నాపర్స్ కి దాని గురించి తెలుస్తోంది. మిమ్మల్ని కిడ్నాప్ చేయాలనుకునే వాళ్ళు మీ పక్కనే ఉన్నారేమో అని అనిపిస్తోంది. కానీ అది ఎవరై ఉంటారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దయచేసి మమ్మల్ని కాపాడండి. అరే నాకు చాలా భయం వేస్తుంది. అందరూ నన్ను చూసి భయపడతారు. ఇదిగో కాసుకోండి, ఇదిగో తీసుకోండి. దున్నపోతులాగా ఇద్దరు తిరుగుతున్నారు కదా. మీరు ఒక కిడ్నాప్ కూడా చెయ్యలేకపోయారా? ఇంకా నయం, నేను దొరికిపోయేవాడిని ఎలాగో తప్పించుకున్నాను. మీరిద్దరు అండర్ వరల్డ్ కే అవమానం. దద్దమల్లారా, చూడండి సార్, మమ్మల్ని సినిమాలో యాక్ట్ చేయనివ్వండి. మేమిద్దరం బాగా యాక్ట్ చేస్తాం సార్. ఎంతకు మించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఆ తర్వాత మీకు సినిమాల్లో నేనే వేషాలు ఇప్పిస్తాను. సార్, ఆయన చాలా అదృష్టవంతుడిలాగా ఉన్నాడు సార్. నోరు మూయండి. వాడికి అదృష్టం ఏమీ లేదు. నేనే దురదృష్టవంతుడిని. ఎందుకంటే మీలాంటి చవటల్ని దగ్గర పెట్టుకున్నారు కదా, అందుకే. ఇలా చూడు, ఇది మనకి చాలా పెద్ద అవమానం. అతన్ని ఎలాగైనా మనం కిడ్నాప్ చెయ్యాలి. ఏయ్ చవట దద్దమల్లారా, నేను చెప్పేది బాగా వినండి. వాడిని లేపక్కర్లేదు. కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి చాలు. రే శేఖరు, వాళ్ళ ఇంటికే వెళ్ళి కిడ్నాప్ చేద్దాం రా. వద్దు, ఇంట్లో అతనికి బాడీ గార్డులు ఉన్నారు. అతన్ని మాల్ నుంచి కిడ్నాప్ చెయ్యండి. కానీ అతన్ని మాల్కి ఎవరు తీసుకువస్తారు? అరే నెంబర్ 1 చచ్చు దద్దమల్లారా, రేపు అతను ఒక మాల్ ఓపెనింగ్ కోసం వస్తున్నాడు. అక్కడికి వెళ్ళారంటే అతను ఆ మాల్ నుంచి కిడ్నాప్ చెయ్యొచ్చు. చాలా టైం అయింది. ఏంటి ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం అర్థం కావడం లేదు. నాకు కూడా సూపర్ స్టార్ అవ్వాలని ఉంది. నన్ను చూసి కూడా ప్రజలు ఇలా అరవాలనిపిస్తోంది. వస్తుంది అని మనకైనా టైం కూడా వస్తుంది. ఇప్పుడు మీరు స్టార్ అవడం అంత అవసరమా? మనం ఇక్కడికి వచ్చింది సూపర్ స్టార్ ని కాపాడడం కోసం. అది మర్చిపోకండి. అవును, పప్పటి చెప్పేది కరెక్టే. అప్రమత్తంగా ఉండండి. ఆ కిడ్నాపర్స్ ఇక్కడ ఎక్కడో ఉంటారు. సార్, మీతో ఒక సెల్ఫీ. రండి సార్, మీకోసం మేము వేచి ఉన్నాం. మీకు థ్యాంక్స్ అండి. మీరు రావడం మా సంస్థకు చాలా గర్వకారణం సార్. రిబ్బన్ ఎక్కడుందో చెప్పండి. ఇక్కడే సార్. సార్, ఒక్క డాన్స్ స్టెప్ ప్లీజ్. ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం నేను ఏం డాన్స్ చేస్తాను. సార్, ఏం చేస్తున్నారు? రిబ్బన్ కట్ చేశారా లేదా? అది కట్ చేస్తాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, కానీ మిమ్మల్ని చెక్ చేసి తీరాల్సిందే. నువ్వేం దిగులు పడకు, నీ పని నువ్వు చెయ్యి. వావ్, చాలా బాగుంది కదా. ఇలాంటి మాల్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ టోపీ చూడడానికి చాలా బాగుంది కదా. ఇది చూడడం కోసం కాదు మనం ఇక్కడికి వచ్చింది. వచ్చిన పనేంటో అది చూడు.
అరే ఏంట్రా ఇది? కిడ్నాప్ చేసిన తర్వాత దీన్ని ఉపయోగించొచ్చు. కాదు దీన్ని కనుక పేల్చామంటే జనమంతా భయంతో పారిపోతారు. ఆ టైంలో మనం ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు. సూపర్ ఐడియా. ఇలా అవుతుందని అనుకోలేదు. మాల్లో బాంబు పేలింది, అందరూ పారిపోండి. అరే బాంబ్ బ్లాస్ట్ అయ్యిందే. బాంబు పేలు అందరూ పారిపోతుంటే మీరేంటి డాన్స్ వేస్తున్నారు? ఎనీ డౌట్? మీరు దిగులు పడకండి సార్, మేము వెళ్ళి కిడ్నాపర్స్ ని వెతుకుతాం. వాళ్ళు ఇక్కడెక్కడో ఉంటారు. అని నువ్వు సూపర్ స్టార్ ని చూసుకో. ఇది 100% కిడ్నాపర్స్ చేసిన పనే. వాళ్ళు ఇక్కడే ఉంటారు, వెతకండి. వీళ్ళని నేను ఎక్కడో చూశాను. నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? అరే మీరు వాళ్ళే కదా నిన్న డాన్సర్స్ తో పాటు వేషం వేసుకొని కిడ్నాప్ చేయడానికి వచ్చారు. మంచి విషయమే. చెడు విషయాన్ని వదిలేసి మంచి విషయం చేస్తున్నారు కదా. సూపర్. ఇలా చూడు, వీడు నిజంగానే గాడిదే. త్వరగా రా, అతన్ని కిడ్నాప్ చెయ్యాలి. అడిగో అక్కడే ఉన్నాడు సూపర్ స్టార్. నువ్వు నెమ్మదిగా రా, లేకపోతే అతను ఇక్కడి నుంచి తప్పించుకుంటాడు. నన్ను వదిలేయండిరా, వదిలేయండి. వీడు మాట్లాడుతూనే ఉన్నాడు. వీడికి మత్తు మంది ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాం. ఎందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు? తమ్ముడు వాడిని చూస్తే కిడ్నాపర్ లాగే కనిపిస్తున్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది. ఇంత నెమ్మదిగా వెళ్తున్నాడు చూసావా? పట్టుకోండి. కిడ్నాపర్ నిన్ను ఊరికే వదిలిపెట్టావు. ఇది ఇన్స్పెక్టర్ పాండా గారు. అరే దుమ్ము దులిపేశారు. నేను కిడ్నాపర్స్ ని పట్టుకుందామని మారువేషంలో వచ్చాను. మీరు వాళ్ళు పట్టుకోవడానికి అవసరమే ఉండదు, ఎందుకంటే వాళ్ళు తప్పించుకున్నారు. నీకెలా తెలుసు? ఇక్కడ క్లీన్ చేసే పనులన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. అవును, అదిగో అడుగు చూడు. పట్టుకోండి. వాళ్ళు పార్కింగ్ కే వెళ్తున్నారు. రండి త్వరగా వెళ్దాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే మామా, ఏంట్రా ఇలా డ్రైవ్ చేస్తున్నారు? కాస్తలో తప్పించుకున్నాను. అరే నీకు బుద్ధి ఉందా లేదా? పార్కింగ్ వచ్చాం మనం, ఇలాగే ఉంటుంది. త్వరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళాలి. అయితే మాత్రం పార్కింగ్ ప్లేస్ లో సరిగా చూసుకొని డ్రైవ్ చేయరా? నా అదృష్టం బాగుండబట్టి బతికి బయటపడ్డాను. వాళ్ళు వచ్చేసారు. అదిగో ఉన్నారు, పట్టుకోండి. ఈ బండి నీదేనా? అవును. మర్యాదగా తాళం నాకేమో. త్వరగా బండెక్కో. అరే కాపాడండి, కాపాడండి, కాపాడండి రా. త్వరగా బండెక్కో. పాండా సర్కార్ అక్కడే ఉంది. రండి వెళ్దాం. ఈరోజు మీరు తప్పించుకోలేరు. త్వరగా వెళ్ళు, వాళ్ళు పారిపోతున్నారు. దిగులు పడుకో, ఈ రోజు మనం వాళ్ళని పట్టుకుందాం. ఆపండి. ఏంట్రా వీళ్ళు తరుముకుంటూ వస్తున్నారు? నేను ఆపమని చెప్తుంటే ఆపకుండా వస్తారేంట్రా? కాపాడండి, ఎవరైనా కాపాడండి. బై బాయ్. తిప్పు తిప్పు. అరే ఏంట్రా
ఏంట్రా వీళ్ళు ఇలా వెంట పడుతున్నారు? సూపర్ స్టార్ ని మేము కిడ్నాప్ చేసాం. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. కానీ వాడి బాడీ గార్డ్స్ మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు. మీరు తిన్నగా వస్తూ ఉండండి, మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఓకే బాస్, మీరు ఇక్కడే ఉన్నారా? రే సూపర్ స్టార్ కింద పడిపోయాడురా. ఈయన ఎలా ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఇప్పుడే నేను షోరూమ్ నుంచి కొత్త కారు తీసుకువస్తున్నాను. నా కొత్త కారుని మీరు అన్యాయంగా నాశనం చేసేశారు. మీకు కళ్ళు కనపడతాయా, కనపడవా? ఇలాగా డ్రైవ్ చేస్తారు? ముచ్చట పెట్టి కొనుక్కున్న కారు ధ్వంసం చేశారు. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను పరీక్ష రాయడానికి వచ్చాను రా. నేను మా ఇంటికి వెళ్తున్నా. మీ వల్లే ఈ రోజు సూపర్ స్టార్ ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎవరు తీసుకురాలేదు, నేను డస్ట్బిన్ లోనే ఉన్నాను. త్వరగా రండి, మూత తెరవండి. సార్ ఇక్కడికి ఎలా వచ్చారు? బండిలోంచి కింద పడ్డాను. త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి, దొరదేస్తుంది. లేదంటే ఈ కంపకే చచ్చిపోయేటట్టున్నాను. మళ్ళీ తప్పించుకున్నాడే. ఈ దుర్వాసన నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? చెడిపోయిన సాంబారు వాసన వస్తోంది. ఐ హేట్ ఈ వాసన. సాంబార్ వాసన కాదు, సోయా వాసన. మీరు సాంబార్ వాసనని తప్పుగా అనుకుంటున్నారు. కరెక్టే, నువ్వు పబ్లిక్ కదా, నీకన్నీ కరెక్ట్ గా తెలుస్తాయి. అవును, మీ అందరికి ఒక విషయం అర్థం కాలేదు కదా? అదేంటో చెప్పు బన్నీ. ఎక్స్ట్రాక్షన్ కోసం ఎవరు కాల్ చేయలేదు. అది ఎక్స్ట్రాక్షన్ కాదు, రెన్సమ్. ముందు కిడ్నాప్ చేస్తారు, తర్వాతే డబ్బులు అడుగుతారు. కానీ ఎవరి కోసం? ఎవరు లేరు కదా, అలాంటప్పుడు ఎవరిని డబ్బులు అడుగుతారు? వాళ్ళిదంతా చేస్తున్నది డబ్బుల కోసం కాదు, వేరే దేనికో. ప్రతి షూటింగ్ లోనూ ప్రాబ్లం వస్తోంది. ఎవరో కొందరు ఈయన యాక్టింగ్ ని ఆపాలని చూస్తున్నారు. ఎవరది? అది ఎవరో నాకు తెలుసు. రేపు షూటింగ్ జరిగేటప్పుడు కన్ఫర్మ్ చేసి అప్పుడు మీకు చెప్తాను. యాక్షన్! తమ్ముడు, నా దగ్గర కారు ఉంది, ఇల్లుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అమ్మ కూడా నాతోనే ఉంది. నీకంటూ ఏముంది? నాకంటూ ఒక మర్యాద ఉంది. అరే, నువ్వు ఈ మర్యాదతో ఇడ్లీలో చట్నీ నంచుకు తిను. చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్త, మావయ్య అందరూ నాతోనే ఉన్నారు. ఎవరు నీతో పాటు ఉన్నా సరే, నీ తమ్ముడు ఎప్పుడు కూడా నీ ఎదురుగా చెయ్యి చాచి నిలబడడు, అది తెలుసుకో. ఆహా, ఇది వింటుంటే ఆనందంగా ఉంది. త్వరగా నా డాన్స్ షూట్ చెయ్యండి. ఇలా చూడు, నేను విషయం చెప్తాను, వినో. ఇక పైన అన్ని నాకే సొంతం. మావా, చూసావా ఎలాగోలాగా కెమెరా ముందు వచ్చే అదృష్టం మనకి లభించింది. అవునరా, మన యాక్టింగ్ టాలెంట్ ని మన బాస్ కి చూపించాలి. పదరా, పద. వీడిని లేపేయండి రా. బాస్, మీరు చెప్పినట్టుగానే ఇతన్ని కిడ్నాప్ చేసి ఎవరు రాని ప్లేస్ కి ఇతన్ని తీసుకువెళ్ళి ఇతన్ని లాక్ చేసి పెట్టాం. ఏంట్రా వాగుతున్నావు? మేము మీకోసం ప్రాణాలు ఇస్తాం సార్, నిజంగా. ఏరా, ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? ఈ చిత్రంలో మీకు ఒక డైలాగ్ కూడా లేదు. ఇలా చూడు, యాక్టింగ్ వచ్చే డైలాగ్ చెప్పకుండా బొస్తలు మోయడానికి ఇక్కడికి వచ్చింది. ఓవర్ యాక్షన్ చేయడం మానేసి ఏ పని మీద వచ్చారో ఆ పని చూడండి రా మీరు. రెడీ సార్? రండి సార్, మీ డైలాగ్ తో మొదలు పెడదాం. ఓ యాక్షన్ స్టార్ట్. ఈడ్చుకు వెళ్ళండి. అరే, అలా చేయకు తమ్ముడు. నువ్వు బండి తీసుకో, బంగ్లా తీసుకో, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తీసుకో, కానీ అమ్మని మాత్రం నా నుంచి తీసుకోకురా. నాకు అమ్మ కూడా కావాలి. వీల్లేదు. మన ఇద్దరికి కన్న తల్లి ఆమె కదా? కాదు.
వీడిని ఈడ్చుకు వెళ్ళండి. తమ్ముడు నన్ను వదలమని చెప్పరా, ప్లీజ్ రా, వదలమని చెప్పరా. కట్. సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్ షాట్. ఇప్పుడు క్లోజ్అప్ తీద్దాం. సూపర్ స్టార్ ని రమ్మని చెప్పవయ్యా. అరే ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన త్వరగా రమ్మనండి. సార్, సూపర్ స్టార్ ఆ ఇద్దరు యాక్టర్స్ కనిపించడం లేదు. వాళ్ళు కిడ్నాపర్స్, వాళ్ళని పట్టుకోండి. ఎక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నారు? షూటింగ్ జరిగేది అక్కడే కదరా, నన్ను వదలండి రా రే. నా స్నేహితుడు నన్ను కాపాడడం కోసం వచ్చేసాడు రా, కానీ నేను అమ్మని మాత్రం నీకు ఇవ్వను రా. రేయ్, నువ్వు నీ పనికిరాని డాన్స్ ని ఎంతైనా చెయ్యి. ఏయ్ ఆపరా. నువ్వేం చేస్తున్నావురా? ద్రోహం. అవును అవును, నేనే తినిపించాను కాదా. నోరుమోయ్, ఇంకేం మాట్లాడుకు. వీడిని తీసుకువెళ్ళండి. ఈ గుహ దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో నేను గెస్ట్ హౌస్ కి వచ్చేయండి. నిన్ను నా సొంత తమ్ముడు అనుకున్నాను రా, చివరికి నువ్వే మోసం చేసావు కదా. నువ్వు శత్రువని ఇప్పుడే అర్థమైందిరా. అవును, విలన్ గా నటించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్ల నేను డిసైడ్ అయిపోయాను, ఇకపై నేను మాత్రమే హీరో. ఇకపై నేను అదరగొడతాను. నా చిత్రం క్లైమాక్స్ తీయలేకపోతున్నానే. నా చిత్రం ఆగిపోయే పరిస్థితిలో ఉంది. సూపర్ స్టార్ ఎక్కడికి వెళ్ళారు? త్వరగా రమ్మనండిరా. తమ్ముడు సూపర్, నువ్వు ఇంకో గ్యాంగ్ ని పట్టుకున్నట్టున్నావు. వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళని ఎవరో పట్టుకుని కట్టేశారు. వాళ్ళే, వీళ్ళకి బదులుగా వాళ్ళే ఇక్కడికి వచ్చారు. అలా అయితే వాళ్ళు నిజమైన అనుచరులు. వాళ్ళే మన సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఉంటారు. ఎనీ డౌట్స్? మీరేమైపోయారు? నేను సూపర్ స్టార్ ని వెతుకుతూ ఉన్నాను. ఆయన ఇంకా కనపడలేదా? ఆయనని కిడ్నాప్ చేశారు. ఏంటి? ఆయన నా పెద్దన్నయ్య లాంటి వారు. పోలీసులు పిలవండి, ఆర్మీని పిలవండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. డోంట్ వరీ, ఆయన్ని మేము కనిపెట్టేస్తాం. వెరీ గుడ్, మీ వల్ల అది అవుతుంది. వెతకండి. అరే, నా చిత్రం ఏమైపోతుందో. హీరో కనపడలేదేంటి? ఆయన ఎప్పుడు దొరుకుతారో ఎవరికి తెలుసు. దొరుకుతారా లేదా? కానీ మీరు హీరోగా నన్ను ఎందుకు వేసుకోకూడదు? మిమ్మల్ని నా చిత్రాన్ని మళ్ళీ మొదటి నుండి తీయాలేవో. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడకండి. ఇంతకు ముందు మీరు తీసిన సినిమా ఇంతవరకు రిలీజ్ కాకుండా అలాగే ఉండిపోయింది. మళ్ళీ రీషూట్ చేయండి. అవును సార్, మీరు చెప్పింది నిజమే. చెప్పాలంటే మీరు కూడా పెద్ద హీరో లాగే ఉన్నారు. మళ్ళీ మొదలు పెడదాం. ఓ మంచి సన్నివేశంతో మళ్ళీ మొదలు పెడదాం. ఓకే. ఇంకా నేను సీన్ రాయడే లేదే, దాన్ని మీరే సరి చేసుకోండి. ఓకే. లైట్లు వేయండి రా. ఏ కెమెరా, ఏ యాక్షన్. కన్నా నేను ఒక్కసారి చెబితే అది 100 సార్లు చెప్పినట్టు. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వేనాను. ఈ బిల్లా గురించి మీకు అసలు ఇంకా ఏమీ తెలీదు. అరెరే అరెరే అరెరే, ఎంత బాగా డైలాగ్ చెప్తున్నారు. అద్భుతమైన నటన. నాకు నా నాయకుడు దొరికాడు. సార్ మీరు కూర్చోండి సార్, నేను తర్వాత షాట్ కి ఏర్పాటు చేసి మిమ్మల్ని పిలుస్తాను. ఇదే నేను కోరుకున్నాను. ఏ మనిషిలో వీడు ఇప్పుడే అతన్ని పెద్దన్నయ్య అన్నాడు. ఇంతలో పెద్దన్నయ్య కనపడకపోయేసరికి ఆ రోల్ ని ఇతనే చేసేస్తున్నాడు. అవును, నాకు ఈయన మీద మొదటి నుంచి డౌటే, కానీ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఇతనే సూపర్ స్టార్ ఏదో ఒకటి చేసుంటాడు. సార్ లైట్ పోయింది సార్. సన్ రైజ్ షాట్ సార్. రేపు సాయంకాలం తీసుకుందాం సార్. ఇప్పుడు ప్యాకప్ చెప్పేస్తాను. రే ప్యాకప్ రా. ఓకే, నేను మళ్ళీ రేపు వస్తాను. రండి, వెళ్ళి ఫాలో చేద్దాం. ఆహా, 1 సంవత్సరం వరకు ఆ సూపర్ స్టార్ అలాగే బంధించి ఉంచాలి. ఆలోగా నేను ఒక 7-8 సినిమాలు హీరోగా చేసేయాలి. ఈయన తప్పకుండా సూపర్ స్టార్ దగ్గరికి వెళ్తున్నారు. ఇతడే కిడ్నాప్ చేశాడని నువ్వు ఎలా నమ్ముతున్నావు? అన్నయ్యని కిడ్నాప్ చేసిన తర్వాత కూడా ఆయన షూటింగ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరు అసిస్టెంట్స్ తప్పించుకొని వెళ్ళడానికి ఇతనే హెల్ప్ చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, తప్పకుండా ఇతనే కిడ్నాపర్ అని. త్వరగా వెనకే వెళ్దాం. సూపర్ స్టార్ ని కాపాడాలి. నన్ను వదలండ్రా, వదలండ్రా, చెప్పేది వినండ్రా, దయచేసి నన్ను వదలండ్రా. ఇతన్ని తాడుతో కట్టుచ్చు, లేకపోతే డాన్స్ చేసి పిచ్చెక్కిస్తాడు.
ఇలా చూడు తమ్ముడు, నువ్వు చేసేది పెద్ద తప్పురా. ఏంటి తప్పు అంటున్నావు? ఇన్నిసార్లు మేము తప్పే చేసాం, కానీ ఈసారి కరెక్ట్ గా చేస్తాం. రే ముందు వీడి నోటికి తాళం వేరా. ఇప్పుడు మాట్లాడి చూద్దాం. పేజీలు డైలాగులు చెప్పి విసుగు తెప్పిస్తున్నావు. ఆల్రెడీ నీ చెత్త యాక్టింగ్ చూడలేక చిరాకు వచ్చేసింది మాకు. నోరు ముయ్యండి, ఒక్క మాట కూడా మాట్లాడకండి. ఆయన సూపర్ స్టార్, మర్యాదించి మాట్లాడండి. మర్యాదగా వదిలేయండి. అరే మీరిక్కడికి ఎలా వచ్చారు? మిమ్మల్ని ఫాలో అవుతూ. ఎనీ డౌట్స్? అవును, నాకు ఇప్పటికే ఒక విషయం అర్థం కావడం లేదు. సూపర్ స్టార్ ని రౌడీలు కిడ్నాప్ చేశారు, కానీ మనం ఈయన వెనకాల వచ్చాము. మరెలా మనం సూపర్ స్టార్ దగ్గరికి వచ్చేసాము? ఎందుకంటే ఈ ప్లాన్ కి మాస్టర్ మైండ్ ఇతనే. ఆ రోజు ఈయనే వీళ్ళని తప్పించుకునేలా చేశాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ ఈ రోజు నాకు కన్ఫర్మ్ అయింది. నువ్వు డైలాగ్ బాగానే మాట్లాడుతున్నావు, కానీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయావు. ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. వాళ్ళని పట్టుకోండి. రే వదలకు, వీళ్ళు తప్పించుకోకూడదు. పిక్క మీద కొరికి పావు కేజీ మాంసం తెస్తాను. మీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొట్టడానికి వస్తారు మీరు? మిమ్మల్ని నలిపి పారేస్తా. అంత ఓవరాక్షన్ ఆపి ఆ పని ముందు మీరే చేయండి. నోరు మూయండి. నాతోనే కామెడీ చేస్తారా? నా టాలెంట్ చూపిస్తాను, ఉండండి. నువ్వేం చూపిస్తావు? ఇప్పుడు మేం చూపిస్తాం, చూడు. కాపాడండి. మేము నీ స్టైల్లోనే కొడతాం. ఒరే దద్దమల్లారా, త్వరగా వచ్చి నన్ను కాపాడండి రా. సంగతి పాండా సార్ చూసుకుంటాను. నేను ఆయనకి ఫోన్ చేశాను, ఆయన ఈ పాటికి వస్తూ ఉంటారు. ఎనీ డౌట్స్? త్వరగా అందరినీ ఖైదు చేయండి. సార్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? మమ్మల్ని వదిలేయండి సార్. నన్ను ఖైదు చేయకండి, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. నన్ను వదలండి, చెప్పేది వినండి. తప్పించుకున్నాను, నేను తప్పించుకున్నాను. ఏమైంది సార్? ఏం లేదు, ఇంతసేపు నోరు కట్టేశారు కదా, అందుకే ఆవేశపడుతున్నాను. దొరికిపోయేవరా తమ్ముడు, బాగా దొరికిపోయావు. నిన్ను నేను నా తమ్ముళ్ళా చూశానే. నువ్వెందుకిలా చేసావు? స్నేహానికి ద్రోహం చేసావు కదరా నువ్వు. ద్రోహివైపోయావరా నువ్వు. నన్ను ఇంకేం చేయమంటావు? అందరూ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు నిన్ను మాత్రమే హీరోగా పెడుతున్నారు, కానీ అన్నిట్లో నేనే విలన్. అందుకని ఆలోచించాను నిన్ను కిడ్నాప్ చెయ్యాలి అని. నేను కొన్ని పిక్చర్స్ లో హీరో చేసిన తర్వాత నిన్ను వదిలి పెడదాము అని. అంతే తప్ప నిన్ను ఏదో చెయ్యాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పని చేసావు. మీరెందుకని హీరో అవ్వాలనుకుంటున్నారు? విల్లన్ జీతం హీరో కన్నా ఎక్కువే కదా. అవును, ఆలోచించి చూడండి. ఒకవేళ విలన్ లేకపోతే హీరో ఎలా హీరో అవుతాడు చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే. హీరోలందరికీ మీరే విలన్ గా ఉంటారు. ఎనీ డౌట్స్? మా ఫ్రెండ్స్ అందరూ మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. హీరో దగ్గర ఏమేమి ఉంటాయో, బంగ్లా, కారు, మర్యాద ఇవన్నీ మీకు ఉన్నాయి. ఇలా చూడండి సార్, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని విలన్ లా చూద్దామని ఆశపడుతున్నారు. అలాంటప్పుడు మీ హీరోగా చేస్తే ఎవరికీ నచ్చదు. మీరు చెప్పేదంతా నిజమే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు జైలుకు వచ్చిన తర్వాత చేసిన తప్పుకి గుణపాఠం నేర్చుకుంటారు. ఇలా చూడండి సార్, ఆయన చేసిన తప్పుని ఆయన ఒప్పుకుంటున్నారు, కాబట్టి మీరు ఆయన్ని క్షమించండి. అవును సార్, అతన్ని క్షమించండి. మీరు గనక ఇతన్ని క్షమించకపోతే ఈయన జీవితమే పాడైపోతుంది. అతన్ని వదిలేసయ్యండి. వాడు ఎంతో కష్టపడి ఈ స్థాయికి రాగలిగాడు.
మీరు నన్ను క్షమించారా? అవును, లేదంటే నీ సినిమా కెరియర్ నాశనం అయిపోతుంది. మీరే నిజమైన సూపర్ స్టార్, రియల్ లైఫ్ లో కూడా. థ్యాంక్ యూ పిల్లలు, మీ వల్లే ఈ రోజు నా సూపర్ స్టార్ నన్ను క్షమించారు. థ్యాంక్ యూ సార్. నువ్వు మారిపోయావు, నాకు 4 స్నేహితులు దొరికారు. ఇక నాకు ఏం కావాలి? లెట్స్ డాన్స్ ఎవ్రీబడీ. అరే నా సినిమాను పూర్తి చేయండి. మేమిద్దరం కలిసి మీ సినిమా పూర్తి చేస్తాం. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.